ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధైర్యతనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చ జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి వరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శతశిరసిద్ధమత్యాపయంతీం. సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై 17వ పాసురానికి మనం వచ్చాం. ముందుగా పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని తరువాత ఈ యొక్క పాసురం యొక్క గేయ రూపకం ద్వారా అమ్మ యొక్క అనుగ్రహ భాషణాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా పాసురం అనుసంధానం. అంబరమే తన్నీరే సోరేయరం సెయ్యం எம்பெருமான் நந்தகோபால எஜிந்திராய். கும்பனார்க்கெல்லாம் குஜந்தே குளவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய். அம்பொட முடரத்து ஓங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காது சிந்திராய். செம்பொற்க ஜடயல்வா பலதேவ உம்பியும் நீ உறங்கேலோ రెంబావాయ్. ఈ యొక్క అంబరమే తన్నీరే అనే యొక్క పాసురంలో అమ్మ మనం ద్వారం కాడికి వెళ్ళినటువంటి తరువాత ఆ యొక్క నందగోపుణ్ణి, ఆ యొక్క బలరాముణ్ణి, ఆ యొక్క యశోదని అన్నిటినీ కూడా ముందుగా పెద్దవారిని అనుసరించి తరువాత స్వామి దగ్గరికి వెళుతున్నారు. ఈ యొక్క పాసురంలో గేయ రూపకం తెలుసుకుందాం. మంచి వస్త్రములిచ్చి మంచి తీర్థమునిచ్చి మంచి అన్నము పెట్టి మంచి ధర్మము చేసి మాకు స్వామిగా ఉండి మమ్మేలు కొనుచున్న నందగోపాలుడా ముందు నిద్రలెమ్మో. స్త్రీకులమున రత్నదీపముగా మమ్మేలు కొనునట్టి మా యశోద నిద్ర. లేచి మా మనవివి ఆలకించు మా కొంచెం. ఇంతింత వాడవై ఎదిగి ఆకాశమంట. సర్వలోకమ్ములును చక్కగా కొలిచిన నిఖిల దేవాదిపా నిద్రింకకలెమ్మో. బలశాలి వీపవనగ బంగారు కడియమ్మో. పాదమందున ఉన్న బలరామదేవా. నీవు నీ తమ్ముడను నిద్రమేల్కొనుడయ్యా. నిద్రమేల్కొనుడయ్యా నిద్రమేల్కొనుడు. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. అంబరమే తన్నీరే సోరేయరం సెయ్యం అంటే అంబరమే అంటే ఆ యొక్క వస్త్రాలను, మంచి వస్త్రాలను, తన్నీరే చల్లనిటువంటి మంచి తీర్థమును, సోరే అరం సెయ్యం ఆ యొక్క ప్రసాదాన్ని ధర్మబుద్ధితో సెయ్యం
ఎంబెరుమాన్ నందగోపాలాయిందిరాయ్ అంటే దానము చేసేటువంటి అంటే ఔదార్యంతో దానం చేసేటువంటి నందగోపాలుణ్ణి ఇక్కడ అమ్మ మేల్కొలుపుతుంది. అలాగే కొంబనార్కెల్లాం కుజందే కులబిలక్కే అని చెప్తుంది మళ్ళీ. అంటే కొంబనార్కెల్లా అంటే ప్రబలి చెట్ల వంటి స్త్రీలకు అందరికీ కూడా కులందే చిగురు అయినటువంటి దానా కులవిళక్కే అంటే మా కులానికి దీపంగా ఉన్నటువంటి ఆ యొక్క యశోదాదేవి గురించి చెప్తున్నారు మళ్ళీ. కుంభనార్కెల్లాం కుజందే కులవిళక్కే ఎంబెరి మాట్టి యశోదాయ్ అరివురాయ్ ఆ యశోదని అమ్మ నువ్వన్నా లేపమ్మా అని చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారు? అంబరమూడరత్తు ఓంగి ఉలగనంద అంటే ఆ యొక్క ఆకాశమంతయు కూడా మధ్య భేదించుకుని పెరిగినటువంటి లోకాలన్నిటినీ కూడా పొలిచినటువంటి బలరాం ఆ యొక్క బలి చక్రవర్తిని కూడా ఆ యొక్క వామనమూర్తిని కూడా మనకి ఇక్కడ అమ్మ వర్ణించిందనమాట. ఉంబర్కోమానే ఉరంగారయిందిరా అని మళ్ళీ చెప్తుంది. అంటే దేవతలకు రాజైనటువంటి వాడు అంటే ఎజిందిరాయ్ లేవవలను అని మళ్ళీ అందరికీ కూడా ఆ యొక్క బలరాముణ్ణి కూడా మళ్ళీ చెప్తుంది. మళ్ళీ ఏమంటుందంటే ఆ యొక్క బలశాలివైన పాదమందున్నటువంటి ఓ బలరామదేవా, అలాగే సెల్వ బలదేవ ఉంబియు నీయు రంగా ఎజిందిరాయ్. ఉంబియు అంటే ఇక్కడ నీ సోదరుడుకు శ్రీకృష్ణుడను నీవును కూడా ఉరంగా అంటే నిద్రింపకుండా వలయను అంటే మీరందరూ కూడా లేచి ఆ యొక్క పరమాత్మని మీరు ముందుగా లేచి స్వామిని కూడా లేపి మమ్ములకు దర్శింపచేయమని చెప్తుందనమాట. అంటే మా యొక్క అభీష్టాలు పొందుటకు మీ వాకిటిన కాచుకొని ఉండి మొరపెట్టుకునుచున్నాము. కీర్తికి గాను ఇచ్చుటకు కాకుండా ఫలాపేక్ష లేకుండా వసుకుటకు తప్పక చేయవలసింది ఏంటంటే మనకి ప్రపత్తితో కూడినటువంటి శరణాగతితో తన కార్యం చేసినట్లుగా మా కులానికి ఉన్నటువంటి మంగళకరమైనటువంటి యశోదను నందగోపుణ్ణి మరియు స్వామిని కూడా మమ్మను మేల్కొల్పి మమ్ములను దయతో అనుగ్రహించము. అంటే భగవత్ శేషత్వం అంతర్గతంపై ఉండడచే మీ యొక్క పాదములే మాకు శరణుగానికి అమ్మాయి యొక్క పాసురంలో మనకి వర్ణిస్తుంది. ఇది కూడా అమ్మవారు వర్ణింపులో ఒక విధంగా పెద్దల తరువాత పిల్లల వరకు వెళుతుంది. ద్వారం పెద్దవారు తరువాత స్వామిని కృప చేయమని మనకి ఇక పాసురంలో చెప్తుంది. అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.